రేప్ జరిగేటప్పుడు అరవలేదని కేసు కొట్టివేత. వినడానికి విచిత్రంగా ఉంది కదా. ఇటలీలో ఒక సంచలన తీర్పు వెలువడింది. టూరిస్ట్ నగరంలో జరిగిన ఒక రేప్ ఘటనపై తీర్పు వెలువరిస్తూ బాధితురాలు రేప్ జరిగేటప్పుడు రక్షణ కోసం అరవనందున ఆ శృంగారం ఆమె అంగీకారంతోనే జరిగినట్లుగా భావిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. రేప్ చేస్తుంటే ఆమె అరవనందున 46 ఏళ్ల నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇటీవల విడుదల చేసింది. కాగా నిందితుడు ఆమెకు పరిచయస్తుడే కాగా ఆమె ఆసుపత్రిలో ఒక చికిత్స నిమిత్తమై ఉండగా ఈ ఘటన జరగడం గమనార్హం. ఆ సమయంలో బాధితురాలు బలహీనంగా ఉన్నారని తెలిసిన వ్యక్తే తనపై అత్యాచారం చేస్తుంటే దిగ్భ్రాంతితో నోట మాటలు రాలేదని ఆమె తరపున న్యాయవాదులు వాదించినా జడ్జి విశ్వసించలేదు. బాధితురాలికి తాను మాజీ కొలీగ్ను అవడం వల్ల పలకరించేందుకు ఆసుపత్రికి వెళ్ళానని, పరస్పర అంగీకారంతోనే తాను సెక్స్లో పాల్గొన్నానని, అందుకే ఆమె అరవలేదని నిందితుడు చేసిన వాదననే జడ్జి నమ్మారు. అంతకుముందు కూడా బాధితురాలితో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని అతను కోర్టుకు తెలిపారు. పరస్పర అంగీకారంతో జరిగిన సెక్స్ రేప్ కిందకు రాదన్న కారణంగా జడ్జి నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. వీడియో కింద కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ చెప్పండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.